హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. రెడ్మీ A4 అనే మొబైల్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయింది. అండర్ 10K లోపు ఒక మంచి మొబైల్ కావాలని ఎవరైనా చూస్తున్నారైతే ఈ వీడియో మీకోసమే. ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే కేవలం 8,500 రూపాయలకి 5G సపోర్ట్తో కూడా వస్తుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అవును, నిజమే. కేవలం ఈ మొబైల్ 8,500కి 5G సపోర్ట్తో కూడా వస్తుంది. అయితే ఈ వీడియోలో ఈ మొబైల్ డీటెయిల్స్ మాత్రమే నేను చెప్తాను. ఒకవేళ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ మొబైల్ నేను కొని యూస్ చేసి నేనైతే కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఏంటో పూర్తిగా అయితే అర్థమవుతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా ఈ మొబైల్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ బ్యాక్ అయితే మనకి గ్లాస్ అయితే యూజ్ చేశారు, బ్యాక్ సైడ్ డిజైన్ అయితే. అందుకే ఈ మొబైల్ వెయిట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఎందుకంటే 212 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. దీని థిక్నెస్ మీకు జస్ట్ 8.8 mm ఉంటుంది. ఈ మొబైల్ ఎంత వెయిట్ ఉండడానికి గల కారణం ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ని యూజ్ చేశారు కాబట్టి ఎంత వెయిట్ అయితే ఫోన్ అయితే ఉంటుంది మనకి. ఇంకా కెమెరా డిజైన్ కానీ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రెండింగ్ డిజైన్లో వస్తుంది, రౌండ్ టైప్లో ఉంటుంది. ఏవైతే ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతుంది సేమ్ అదే డిజైన్లో. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ కానీ చూసుకున్నట్లయితే డ్యూల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా అయితే ఒకటే ప్రయారిటీ, దాని పక్కనే ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు మనకి. ఈ మొబైల్ సైడ్ ఫింగర్ ప్రింట్ తో అయితే వస్తుంది. ఏదైతే మనకి పవర్ బటన్లో అయితే యూజ్ చేస్తామో అదే మనకి ఫింగర్ ప్రింట్ అనమాట. సైడ్స్ అయితే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు మనకి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. సెకండరీ నాయిస్ మైక్ కూడా అయితే ఏమీ ఇవ్వలేదు. సో తెలిసిందే కదా, బడ్జెట్ ఫోన్ కాబట్టి ఒకటి మిస్ చేస్తే ఒకటి తీసేస్తారు, మనకు తెలియదేం కాదు. డిస్ప్లే మీకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుంది. సో పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చి ఉంటే ఇంకా బాగుండు, బట్ వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే తీసుకొని వచ్చారు. దీని IP రేటింగ్ వచ్చేసి IP52 రేటింగ్ అయితే ఇచ్చారు ఇందులో, బట్ వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే తీసుకొని వచ్చారు. ఇంకా దీని IP రేటింగ్ విషయానికి వస్తే IP52 స్ప్లాష్ రేటింగ్ తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. మీకు చిన్న చిన్న చినుకులు, చిన్న చిన్న చెమ్మట్లు లాంటిది అయితే ఇది సర్వే అవ్వగలదు. మరీ ఎక్కువ వాటర్ కానీ మరీ ఎక్కువగా లాంటిది సర్వే అవ్వలేదు. దీని రేటింగ్ కూడా అంత పెద్ద రేటింగ్ అయితే ఏమీ కూడా కాదు, ఇది నార్మల్ రేటింగే. మొబైల్ డిస్ప్లే అయితే 6.88 ఇంచెస్ HD+ IPS డిస్ప్లేతో అయితే ఫోన్ అయితే వస్తుంది. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 600 nits హై బ్రైట్నెస్ అయితే ఇది వస్తుంది. సో ఇది ఫుల్ HD అయితే కాదు, ఫుల్ HD కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు. ఇందులో HDR సపోర్ట్ కూడా అయితే ఏమీ ఉండదు. సో 8,500 రూపాయల ప్రైస్ లో మనం దృష్టిలో కానీ పెట్టుకుంటే ఓకే. మరి మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యూచర్స్ అయితే ఏమి ఉండవు, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి. ఇంకా ఆడియో విషయానికి వస్తే మనకి మోనో స్పీకర్తో అయితే ఇది ఫోన్ అయితే మనకు వస్తుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ లాంటివి కానీ ఐరిస్ ఆడియో లాంటివి అయితే ఇందులో అయితే ఏమీ ఉండవు. 3.5 ఆడియో జాక్ ఇచ్చారు కాబట్టి మనం ఈ ఫోన్స్ పెట్టుకొని పాటలు అయితే ఆలకించుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే HyperOS ఆండ్రాయిడ్ అప్డేట్స్ మీద అయితే రన్ అవుతుంది. ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తాము అంటున్నారు వీళ్ళైతే. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. కొత్తగా తీసుకొచ్చిన ప్రాసెసర్ ఏం కాదు, మనం ఏదైతే 10,000 మొబైల్స్ ఏవైతే మనం చూస్తుంటామో ఆ మొబైల్స్ లో తీసుకొచ్చే ప్రాసెసర్ ఇది. ఇంక ఈ మొబైల్ గేమింగ్స్ కొరకు అయితే అస్సలు పనికిరాదు, ఎందుకంటే ఈ మొబైల్ అసలు గేమింగ్స్ అయితే ల్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏవో ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అడపా ఆడుకునే వాళ్ళకైతే పర్లేదు. స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ కాబట్టి గేమ్స్కి అయితే ఖచ్చితంగా ల్యాగ్ అయితే అవుతుంది. సో దీన్ని మనం జనరల్ యూస్కి అయితే మామూలుగా ఫోన్ యూస్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది అయితే అలాంటిది అయితే ఉండదు. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా అయితే 15MP మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఇంట్లో సెకండరీ కెమెరా అయితే ఏ కెమెరా అనే వీలైతే అంటున్నారు. సో ఇదైతే అంతగా వర్క్ అయితే అవ్వదు నాకు తెలిసి. ఫ్రంట్ కెమెరా అయితే 5 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ అయితే 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు మనం వీడియోస్ అయితే. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ, అలాగే 18W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే ఖచ్చితంగా 1.5 hour నుంచి ఒక 2 hours టైం అయితే పడుతుంది, ఎందుకంటే 18W ఛార్జర్ కాబట్టి. ఎంతసేపు కష్టపడి ఛార్జింగ్ పెట్టుకున్నా సరే అటు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది ఫుల్ డే అయితే వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇవి ఈ మొబైల్ డీటెయిల్స్ అయితే. ఇంకా ఈ మొబైల్ తీసుకోవచ్చా అని మీరు కానీ ఆలోచిస్తే మీ బడ్జెట్ కానీ 8,500 కానీ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు, పర్లేదు.
HD+ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి పర్లేదు ఈ బడ్జెట్లో. ఇంకా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఇచ్చారు కాబట్టి ఇందులో ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇవ్వలేదు. సో మీకు ఫుల్ HD+ డిస్ప్లే కావాలి అని అనుకున్నట్లయితే ఒక 1000-2000 కొంచెం ఎక్స్ట్రా కానీ పెట్టుకుంటే సో ఇదే బ్రాండ్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో మీరే కన్సిడర్ చేయొచ్చు ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇందులో పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఏమీ లేదు. సో వీళ్ళు కానీ పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చుంటే బాగుండు. సో ఇదే బడ్జెట్లో వేరే బ్రాండ్స్ వాళ్ళు అయితే చాలా మొబైల్స్లో అయితే ఈ పంచ్ హోల్ డిస్ప్లే అయితే చూస్తున్నాం, కానీ వీళ్ళైతే ఈసారి ఇవ్వలేదు. ఈ మొబైల్ డిజైన్ అయితే మాత్రం ఖచ్చితంగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఏదైతే ట్రెండింగ్ డిజైన్ అయితే ఏదైతే ఉందో ఒప్పో Find X కానీ రియల్మీలో కానీ చాలా మొబైల్స్ అయితే ఇప్పుడు ఇదే విధంగా అయితే వస్తున్నాయి. ఈ రెడ్మీ A4 డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో అయితే ఇది. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో అయితే రాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే రాయండి. ఈ మొబైల్ నేను కొని ఈ మొబైల్ తీసుకొని ఒకసారి ఎలా ఉంది ఏంటని ఖచ్చితంగా రివ్యూ అయితే నేను చేయగలుగుతాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంత బెటర్ ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.